హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 90. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, మార్కండేయ మహర్షి ధర్మరాజుకి శ్రీరాముడి వృత్తాంతాన్ని గురించి మరియు రామరావణుడి యుద్ధం గురించి వివరించుకున్నాడు. అందులో భాగంగా మేఘనాథుడు వచ్చే సన్నివేశం ఇక్కడ ఏర్పడింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేఘనాథుని మాటలకు రావణుడు ఎంతో సంతోషించాడు. కుమారుణ్ణి ఆశీర్వదించి పంపాడు. ఇంద్రజిత్తు రణరంగానికి వెళ్ళాడు. లక్ష్మణుని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుడు ఒకరితో ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. ఇంతలో అంగదుడు విసురుగా పోయి ఇంద్రజిత్తునికి ఒక పెద్దతో చెట్టును మోదాడు. అంగదుని మీదకి ఇంద్రజిత్తు ఒక ఈటని విసిరాడు. దానిని లక్ష్మణుడు తన బాణాలతో విరిచాడు. అంగదుడు ఇంద్రజిత్తు రథాన్ని సారథిని చిత్తు చేశాడు. ఇంద్రజిత్తు ఆకాశానికి ఎగిరాడు. అదృశ్య యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణ శబ్దభేది బాణాలను ప్రయోగిస్తున్నాడు. కానీ ఇంద్రజిత్తు నాగాస్త్రం ప్రయోగించి రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మూర్ఛిల్లారు. అది చూసి హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు దుఃఖించారు. విభీషణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వారిని నాగపాస విముక్తులను చావించాడు. సుగ్రీవుడు విశల్యకరణి అనే ఔషధంతో వారి శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించాడు. రామలక్ష్మణులు మూర్ఛ నుంచి తేరుకున్నారు. విభీషణుడు రామలక్ష్మణులు చూసి, రామ, కుబేరుడు మీకోసం దివ్య జలాలను పంపాడు. ఈ జలాలతో మీరు మా కన్నులను ప్రక్షాళన చేసుకుంటే మీకు అదృశ్యం వారు కూడా స్పష్టంగా కనబడతారు అని దివ్య జలాలు ఇచ్చాడు. రామలక్ష్మణులు వాటిని తమ కన్నులకు అద్దుకొని ఆ జలాలతో తమ కన్నులకు ప్రక్షాళన చేసుకున్నారు. ఆ జల ప్రభావం వలన ఆకాశంలో అదృశ్యంగా తిరుగుతున్న ఇంద్రజిత్తు వారికి కనిపించాడు. లక్ష్మణుడు ఒక్కసారిగా విజృంభించాడు. ఇంద్రజిత్తు మీద బాణాల వర్షం కురిపించాడు. ఇంద్రజిత్తు 2 చేతులు ఖండించాడు. ఒక్క బల్లెంతో ఇంద్రజిత్తు తల నరికాడు. కుమారుడు మరణమార్త విని రావణుడు శోకంతో తల్లడిల్లిపోయాడు. పుత్ర శోకాన్ని తట్టుకోలేక దీనికంతకు కారణం సీతను సంహరించడానికి అశోకవనానికి వెళ్ళాడు. మూర్తీభవించిన పుణ్యమా అని శోభల్లుతున్న సీతను చంపడానికి కత్తిని దూశాడు. అక్కడే ఉన్న రాక్షస వృద్ధుడు అవిందుడు అతన్ని వారించాడు. రావణ, మహేంద్రుని లాంటి వారిని జయించిన నీకు ఈ స్త్రీని చంపుట తగదు. నీకు పౌరుషం ఉంటే, శక్తి ఉంటే రాముని గెలువు. కేవలం ఒక స్త్రీని చంపినంత మాత్రం నీకు కీర్తి రాదు అని పలికాడు. ఆ మాటలతో కోపం తగిన రావణుడు యుద్ధ సన్నద్ధుడే రాముని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. రామరావణుల యుద్ధం మొదలైంది. రావణుడి శరీరం నుండి వేలకు వేలు ఆయుధాధారులైన రాక్షస వీరులు పుడుతున్నారు. వాళ్ళందరినీ రాముడు తన బాణాలతో చంపుతున్నాడు. ఇంతలో మాతలి అనే ఇంద్రుడి సారథి వైజయంతి అనే దేవరథాన్ని తెచ్చి రాముడికి ఇచ్చాడు. రామ, ఇది దేవేంద్రుని రథం. దీనిని ఎక్కి దేవేంద్రుడు దేవదానవ యుద్ధంలో ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. నీవు కూడా దీనిని అధిరోహించి యుద్ధం చేసి విజయం సాధించుము అని పలికాడు. శ్రీరాముడు మాతల్ని అభినందించి ఆ రథాన్ని ఎక్కి రావణుడితో యుద్ధం చేయసాగాడు. రామరావణులకు భయంకరమైన యుద్ధం జరిగింది. రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి రావణుడిని సంహరించాడు. లోకకంటకుడైన రావణుడు రాముని చేత సంహరించబడటం చూసి 3 లోకాలు సంతోషించాయి, ఉత్సవాలు చేసుకున్నాయి. అప్పుడు అవిందుడు, విభీషణుడు వెంటరాగా సీతాదేవిని తీసుకొని వచ్చి రామునికి అప్పగించాడు. తన భార్య సీతను చూసి రాముడు ఇలా పలికాడు, ఓ సీత, చెడ్డవాడైన రావణుడు ఇంతకాలము తన ఇంట్లో పెట్టుకొని ఉన్న నిన్ను నేను తిరిగి తీసుకొనినా నాకు ధర్మహాని కలుగుతుంది కదా. నాకు చేసిన పరవభూమునకు తగిన ప్రతీకారము చేయడానికి నా శత్రువును రావణుని చంపాను, కానీ నీకోసం చంపలేదు. నీవు మంచిదానివైనా చెడ్డదానివైనా నిన్ను మాత్రము పరిగ్రహించను. నీ పరిస్థితి కుక్క పుట్టిన యజ్ఞద్రవ్యమైనది. నీవు నీ ఇష్టమైన చోటుకు వెళ్ళుము అని పలికాడు రాముడు. ఆ మాటలు విని భరించలేక సీత నేల మీదకు వాలిపోయింది. స్పృహలోకి వచ్చిన తరువాత లేచి రామునితో, ఓ జననాయకుడైన రామ, నీకు ధర్మహాని కలగకుండా ఉండుటకు, ప్రజలకు నా నిర్మలత్వాన్ని నిరూపించుటకు నేను అగ్నిప్రవేశం చేసి బయటకు వస్తాను, అనుమతి ఇమ్ము అని ప్రార్థించింది. రాముని అనుమతితో సీత అగ్నిప్రవేశం చేసింది. నేను ఎల్లప్పుడూ నీ పాదములు తక్క ఇతరము నా మనసులో కూడా తలపలేదు. ఇలా కాకపోతే పంచభూతాలు నన్ను దహించి వేస్తాయి అని పలికింది. అప్పుడు పంచభూతములు తమ తమ పేర్లు చెప్పి, ఓ జననాయక, సీత ఉత్తమురాలు, నీవు సందేహం పడ పని లేదు, ఇది మాకు తెలియను అని పలికారు.
ఆ సమయంలో బ్రహ్మదేవుడు సకల మునిగణములతో కూడిన అక్కడికి వచ్చాడు. శ్రీరాముడు బ్రహ్మదేవుని సత్కరించాడు. శ్రీరామ, నీవు లోకకంటకుడైన రావణ్ణి సంహరించి లోకాలకు హితము చేశావు. రావణునికి నలకుబేరు శాపం ఉన్నది. అందువలన రావణుడు ఇతర స్త్రీలను తాకలేడు, బలాత్కారము చేయలేడు. నీ ధర్మపతికి ఏ హాని జరగలేదు. నీ ఏ విధమైన విచారము లేకుండా ఈమెను స్వీకరింపుము అని బ్రహ్మదేవుడు పలికాడు. తర్వాత యుద్ధంలో చనిపోయిన వానరులను అందరినీ బతికించి వెళ్ళిపోయాడు. దేవేంద్రుని సారథి మాతలి కూడా తన రథాన్ని తీసుకుని దేవలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత రాముడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళాడు. ధర్మరాజా, నీలాగే రాముడు కూడా అరణ్యవాసం చేసి ఎన్నో కష్టాలు పడి తుదుకు తన రాజ్యాన్ని పొందాడు, సుఖించాడు. ఆ ప్రకారం నువ్వు కూడా నీ అరణ్య అజ్ఞాతవాసములను అనుభవించి నీ రాజ్యమును పొందెదవు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు శ్రీరామ చరిత్రని చెప్పాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.